ప్రకృతిని కాపాడుకోవడం లేదు కాబట్టి దాని పర్యవసానాలు ప్రస్తుతం మనం అనుభవిస్తున్నాం. దాంట్లో భాగమే తీవ్రమైపోతున్న ఎండలు. తెలంగాణలో కూడా మండిపోతున్నాయి, ఇటు ఏపీలో కూడా ఎండలు మండిపోతున్నాయి. ఉత్తరాంధ్రలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలోని అత్యధికంగా అనకాపల్లిలో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. మరోవైపు ఎండలకు వడగాలులు కూడా తోడవడంతో జనం అల్లాడిపోతున్నారు. ఏపీలో దాదాపు 35 మండలాల్లో అధిక వడగాలులు వీస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడంతో జనం రోడ్లపైకి రావడానికే భయపడుతున్నారు. విశాఖలో రోడ్లు, బీచ్ నిర్మానుష్యంగా మారిపోయాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఎండలకు తోడు ఇప్పుడు వడగాల్పులు కూడా వీస్తుండటంతో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉంది. నిన్న అటు అనకాపల్లి జిల్లా నాతవరంలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందంటే రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఈ ఎండలో వడగాల్పుల ప్రభావం ఎలా ఉందనేది అర్థమవుతుంది. మనం చూడొచ్చు. ప్రస్తుతం నేనున్నటువంటి ఈ ప్లేసు విశాఖ వాతావరణ కేంద్రం ప్రెమిసెస్ ఇది. ఇక్కడే ప్రస్తుతం దాదాపుగా 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలులు దాని ప్రభావానికి ముఖ్యంగా చూస్తే అంటే వేసవకాలం వచ్చేసరికి మొత్తం ఆకురాల్చి కాలం కావడంతో చెట్లన్నీ కూడా ఎండిపోతాయి. కానీ ఇక్కడ పూర్తిగా ఆకులన్నీ కూడా ఇక్కడ కనిపించలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. వడగాలుల తీవ్రత కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే చెట్ల దగ్గరే ఆ గాలి వేగం ఎంత అనేది మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అసలు దీని ప్రభావం ఎలా ఉంటుంది ఏంటనేది ప్రస్తుతం మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. ఏం సార్ అసలు నిన్న చూస్తే దాదాపుగా 42.1 డిగ్రీ పక్కన ఉన్నటువంటి నాతవరంలో నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఈరోజు 35 మండలాల్లో ఈ అధికంగా వడగాలు వేస్తాయనేది తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మీ లెక్కల ప్రకారం ఇప్పుడున్న పొజిషన్ ఏంటి? ఒకటి, ఐఎండి అబ్జర్వేటరీస్లో రికార్డ్ అయిన టెంపరేచర్స్ ప్రకారం అయితే గరిష్టంగా 40 డిగ్రీలు నందిగామలో రికార్డ్ అయింది. మీరు చెప్తున్నది స్టేట్ గవర్నమెంట్లో రికార్డ్ అయిన ఏడబ్ల్యూఎస్ డేటాలో వచ్చి ఉంటుంది. అయితే దాని క్యాలిబ్రేషను, దాని యొక్క పనిచేసే విధానాన్ని పరిశీలించిన తర్వాతే దాని మీద అనాలిసిస్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఒకటి, ఐఎండి అబ్జర్వేటరీస్ ప్రకారం చూసినట్టయితే గడిచిన కొన్ని రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రతల యొక్క సాధారణ స్థాయి నుంచి అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా నందిగామలో 40 డిగ్రీలు రికార్డ్ అయినప్పటికీ అక్కడ ఉన్న సాధారణ పరిస్థితి కన్నా 3 డిగ్రీల వరకు అధికంగా ఉంది. తునిలో 38.5, జంగమహేశ్వరపురంలో కూడా 38.5 డిగ్రీలు రికార్డ్ అయినప్పటికీ తుని యొక్క సాధారణ స్థితి కన్నా 4 డిగ్రీలు, జంగమహేశ్వరపురం యొక్క సాధారణ స్థితి కన్నా 0.3 డిగ్రీస్ అధికంగా నమోదైంది. అంటే జంగమహేశ్వరపురంలో ఈ సీజన్లో నార్మల్ అనమాట ఆ 38.5. అదే తునిలో 38.5 అది ప్రాక్సిమిటీ టు ది సీ అంటారు. సముద్ర ప్రాంతానికి దగ్గరలో ఉండడం వలన అంత ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే ఈ డిస్కంఫర్ట్ ఎట్లా అయితే ఉందో వడగాలుల తీవ్రత గడిచినటువంటి వారం రోజులకి రాబోయే వారం రోజులకి ఏమైనా అంచనా వేయగలమా? అసలు ఎలా ఉంటుంది? ఒకటి, వడగాలులు అయితే లేవు. ఎందుకు లేవు అంటున్నాం అంటే 4.5 డిగ్రీస్ సాధారణం మీద దాటితే మనం హీట్ వేవ్ కింద డిక్లేర్ చేయడానికి, అది కూడా ఒక సబ్ డివిజన్లో మినిమం 2 ప్లేసెస్ రికార్డ్ అయ్యి ఉండాలి. తర్వాత అది కన్సిక్యూటివ్గా 2 రోజులు రికార్డ్ అయితే మీరు 2వ రోజు హీట్ వేవ్గా డిక్లేర్ చేస్తారు. ఒకటి. రెండవది, మీరు చెబుతున్నట్టు ఈ గడిచిన కొన్ని రోజుల్లో ఉన్న టెంపరేచర్స్ మీద అకస్మాత్తుగా పెరిగినట్టయితే హీట్ వేవ్ గురించి మనం కన్సర్న్ చూపించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో గడిచిన 2-3 రోజుల్లో కూడా 2 నుంచి 3 డిగ్రీలే అధికంగా ఉన్నాయి. హాట్ అండ్ హ్యూమిడ్ అక్కడక్కడ ఉన్నాయి. ఈరోజు కూడా 2 to 3 డిగ్రీసే ఉండే అవకాశం ఉంది. రేపు కూడా 2 to 3 డిగ్రీస్ సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల కన్నా అధికంగా రికార్డ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాతావరణంలో వస్తున్నటువంటి ఈ ఉష్ణోగ్రతల పెరుగుదల అనేది 2 నుంచి 3 డిగ్రీలు అనేది సాధారణం అనుకోవాలా? సాధారణం. 2-3 డిగ్రీలు ఈ 2 రోజులే ఉండే అవకాశం ఉందండి. డే 1, డే 2 అంటే 17 నుంచి 18 నుంచి 18, 18 నుంచి 19. 19వ తేదీ తర్వాత గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గే అవకాశం మన సబ్ డివిజన్ లేదా కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ రాబోయే 5 రోజుల్లో మొదటి 2 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతల కన్నా 2-3 డిగ్రీలు అధికంగాను, తర్వాత క్రమేపీ మ్యాక్సిమం టెంపరేచర్స్ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 5 రోజులకి పెద్దగా సమస్య ఉంటుందని అనుకోవట్లేదు. అంటే ఓవరాల్గా చూస్తే వాతావరణ శాఖ ఏఎండి వివరాల ప్రకారం చూస్తే ఇప్పుడున్నటువంటి టెంపరేచర్స్కి 2 నుంచి 3 డిగ్రీలు, కొన్ని చోట్ల 4 డిగ్రీల వరకు మాత్రమే పెరుగుదల. అది సాధారణ ఉష్ణోగ్రతలతో పోలిస్తే 2 నుంచి 4 డిగ్రీల పెరుగుదల అయితే ఉంది. వడగాల్పులు ప్రస్తుతానికైతే లేవు. కాకపోతే రానున్నటువంటి ఈరోజు రేపు కూడా ఈ టెంపరేచర్స్ పెరిగే అవకాశం ఉంది. తర్వాత క్రమేపీ తగ్గే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్ర అధికారి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.
కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.